మహేష్ బాబు గారితో ఎన్ని సినిమాలు పట్టాయి? మహేష్ బాబుతో నేను 7 సినిమాలు చేశానండి. పేరెందుకండి, వేరే పెద్ద పేరుగాంచిన ఆర్టిస్ట్కి అనుకున్నారు. అది ఆయన పేమెంట్లు ఎక్కువ అడగడము. రన్నింగ్ చేశాను, షార్ట్ ఓకే అయిపోయింది, నా నరం పట్టేసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ టక్ టక్ డోర్ కొట్టి ఏమో షార్ట్ రెడీ. అరే నెక్స్ట్ డే మహేష్ బాబు గారు చెప్పారండి. మహేష్ బాబు గారు మైక్లో రెమో ఇట్రా. భరతన్ నేను చేశాను చెప్పారు, బట్ మహేష్ బాబు గారితో ఉన్న ఫోటోలు చూశాను. ఏంటి మహేష్ బాబు గారితో ఎన్ని సినిమాలు పట్టాయి? మహేష్ బాబుతో నేను 7 సినిమాలు చేశానండి. 7 సినిమాలు అంటే చాలా చిన్న క్యారెక్టర్లు. ఓకే, చిన్న క్యారెక్టర్, కలేజా, దూకుడు, చాలా చిన్న పిలిచే వాళ్ళు వెనక నుంచి. భరతన్ నేను సినిమాకు నాకు పెద్ద క్యారెక్టర్ అండి. పెద్ద క్యారెక్టర్ అంటే ఫైట్ లో బిల్డప్ షాట్. పేరెందుకండి, వేరే పెద్ద పేరుగాంచిన ఆర్టిస్ట్ కి అనుకున్నారు. అది ఆయన పేమెంట్లు ఎక్కువ అడగడము, బిల్డప్ షాట్లు, ఆయన అది చాలా రిస్క్ సీన్. అది థియేటర్లో మీకు స్టెప్స్, మీకు ఎప్పుడైనా సినిమాకి వెళ్తే మీరు థియేటర్లో పెద్ద స్టెప్స్ ఉంటాయి, మీరు ఇట్లా కింద చూసుకుంటూ దిగుతారు కదా. ఇప్పుడు మాకు సీన్లో ఇట్లా కింద చూసుకుంటూ దిగుతూ నవ్వుతారు జనాలు. ఆ రన్నింగ్లో స్పీడ్ ఉరకాల, స్టేట్ చూడాలా, కొంచెం స్లిప్ అయినా సరే కాలు చేతులు ఇరిగిపోతాయి, అంత సీరియస్ సీన్. అది అనుకుంటే వేరే ఆర్టిస్ట్ కుదరాక వాళ్ళకి సెట్ కాక థియేటర్లో ఫైట్ సీన్, దుర్గామహల్ ఫైట్ సీన్. మా మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కొరటాల శివ గారికి చెప్పారు, రెమో అయితే బాగుంటాడు అని చెప్పి పిలిపించారు. నాకు లుక్ టెస్ట్ చేశారు, ఓకే అని చెప్పి షూటింగ్ చేశాం. ఇక్కడ లక్డీ కపూర్లో త్రివిక్రమ్ గారు చెప్తారు కదా, 2 చేతులు జేబులో పెట్టుకొని నేను సినిమా చూడడానికి. ఏం థియేటర్ అది? లక్డీ కపూర్, అమరావతి థియేటర్. దాంట్లో ఫైట్, అందులో ఫైట్ చేసాము. ఒక 15 days చేసాం షూటింగ్. మహేష్ బాబు గారితో చాలా నచ్చింది ఆయనకు ఆ సీన్. ఎందుకు నచ్చిందంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ స్టెప్స్ మీద చాలా స్పీడ్గా నేను రన్నింగ్ చేసి షాట్ రన్నింగ్ చేశాను, షార్ట్ ఓకే అయిపోయింది, నా నరం పట్టేసుకుంది. ఇక్కడ భయంకరమైన నొప్పి, క్యారీవేన్లోకి వెళ్ళి పడుకున్నా. సినిమా కష్టాలు ఎట్లుంటాయంటే అండి, మీకు డైరెక్టర్ గారి దగ్గర, హీరో గారి దగ్గర మనం చెప్పలేము. నాకు ఇది అయిందని చెప్పాక వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మా అని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్తారు. కానీ నెక్స్ట్ సినిమా అవకాశం అనేది, అరే వీడు చేయలేడులే, కంప్లైంట్స్ ఇక పట్టుకుందా అటు పట్టుకుందా అని చెప్పి నాకు ఇష్టం లేదు అది చెప్పడం. హార్డ్ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. పోయి క్యారీవన్లో పడుకున్నా. శ్రీనివాస్ అని చెప్పేసి ఒక డాక్టర్, ఆయన ఆ సీన్లో ఉన్నారు, పోలీస్ దాంట్లో మీరు చూస్తే దుర్గమ్మ, ఆయన వచ్చారు. ఏమైంది రేమోంట్లో పట్టుకుంది సార్ అని చెప్పి, డోలో వేసుకోమ్మా కొంచెం తగ్గితే సాయంత్రం దాకా చూసామని చెప్పేసి డోలో టాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్ టక్ టక్ డోర్ కొట్టి రెమో షార్ట్ రెడీ. అరే ఇక్కడ నొప్పి లేస్తుంది, ఎట్లా వెళ్ళాలా ఏంది చెప్పలేను. ఆయనకి చెప్పారు కదా అసిస్టెంట్ డైరెక్టర్, సార్ ఇట్లా నాకు నొప్పి లేస్తుంది అని చెప్తే, లేదురేమో హీరో కాంబినేషన్, మహేష్ బాబు గారు కాంబినేషన్, నువ్వు వెయిట్ చేయలేవు, కెమెరా లైటింగ్ అన్ని సెట్ చేశారు, తొందర రావాలా, ఆ నోటి వచ్చి నించోను అయిపోతుంది అని చెప్పి. అరే నించోని మళ్ళా ఉరుక్కుంటూ వచ్చి సీన్ చేయాలి, మళ్ళీ రన్నింగ్, మళ్ళీ ఈ పెయిన్తో రన్నింగ్ అండి. ఎంత బాధతోని ఆ నొప్పి భరించి అంత స్పీడ్ ఇవ్వలేదు కానీ స్లోగా చేశాను. టేక్ ఓకే అయిపోయింది, మళ్ళీ వెళ్ళి పడుకున్నా. నెక్స్ట్ డే మహేష్ బాబు గారికి చెప్పారంట, ఏమైంది ఫస్ట్ టేక్లో చేసినంత యాక్టివ్గా లేడు ఆయన, సెకండ్ టేక్లో ఎందుకు ఇంత, సార్ ఇట్లా దెబ్బ తాకింది ఆయనకు, అది తట్టుకొని కూడా వచ్చి చేశాడు సార్, ఏమని అనుకుంటారా అని చెప్తే బాగా నచ్చేసాడు. అరే పిల్లాడు బాగా నచ్చేసి అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది సినిమా. దాంట్లో కూడా నాకు పోస్టర్లు అనేది 2 సినిమాలలో డీజే సినిమాకి వేయించారు, మొత్తం సౌత్ ఇండియా. సార్కి నచ్చి అది 100 crores టైజర్ ఉంటుంది, దాంట్లో కూడా ట్రైలర్లు వేయించారు, పోస్టర్లు వేయించారు. ఒక 4 years తర్వాత నాకు మళ్ళీ మహర్షి, 4 years 3 years తర్వాత మహర్షి సినిమా చేశారు. ఎగ్జాక్ట్లీ తెలియదు, 2 years 3 years తెలియదు, మహర్షి సినిమా చేశారు. నేను ఆ మహర్షికి, మహర్షికి వెయిట్ లాస్ అయిపోయాను, ఫుల్ వెయిట్ లాస్, స్లిమ్గా అయిపోయినా. మేనేజర్ గారు ఫోన్ చేసి, ఇట్లా మీకు సీన్ ఉందండి, మీరు ఇట్లా రెడీ ఉండండి, ఇన్ని డేట్స్ ఉన్నాయి మీకు అని చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. వెయిట్ తగ్గుతున్నాను, చాలా సీరియస్గా ట్రై చేసి ఇంకో ఏదో చేద్దాం, మోడలింగ్ చేసి ఇంకా సపరేట్గా మెయిన్ విలన్ చేద్దాం అని చెప్పి నేను ఆ మూడ్లో ఉన్నాను. ఇంకా ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి పేమెంట్ ఎక్కువ చెప్పేసాను. పేమెంట్ ఎక్కువ చెప్తే పిలవరు కదా, అంత లేదురేమో కొంచెం చూసి జాగ్రత్త అంటే, లేదండి నేను చేయను, నాకు చేయాలని లేదు కదా అట్లా చెప్పేసిన. ఆయన మేనేజర్ గారు వెళ్ళి డైరెక్టర్ వాళ్ళకి డిస్కషన్ చేసుకున్నారంట, ఇట్లా అని చెప్తే వాళ్ళు హీరో గారి దగ్గరికి వెళ్తే, లేదా అబ్బాయి అయితేనే కరెక్ట్ ఉంటుంది. హీరో గారి రికమెండేషన్, మహేష్ గారి రికమెండేషన్, హీరో గారి రికమెండేషన్. అయితే
ఆ సీన్ భరత్ అనే సూపర్ హిట్. ప్లస్ ఆ సీన్లో నాకు డైరెక్టర్ గారు ప్లస్ చాలామంది చెప్పారు, ఆ సీన్లో మీరు చూశారు భరత్ అనే సినిమాలో ఫస్ట్ పంచ్ ఆయన చాలా స్మార్ట్గా ఉంటాడు హీరో. అవును. ఆయన పంచ్ ఎట్లుంటుందో తెలుసా, ఆ పంచ్కి నేను కింద ఫోల్డింగ్ అవుతుంటే థియేటర్లో అందరు, నేను చెప్తున్నా అమ్మ ఇంత పెద్ద ఆంబూతిలా ఉన్న మనిషి మా హీరోకి ఒక్క షాట్లో పడగొట్టాడు. విజిల్స్, క్లాప్స్, అదే ఎలివేషన్ షాట్స్ అది. దాని మీద పిలిపించారు. వెళ్ళిన తర్వాత నేను నమ్మరు, మహేష్ బాబు గారే నన్ను గుర్తుపట్టలేదు. అంత చేంజ్ అయిపోయా. మహేష్ బాబు గారు గుర్తుపట్టలేదు. మీరు నమ్ముతారా? సాయి కుమార్ గారు ఉన్నారు ఆర్టిస్ట్. పోసాని కృష్ణమురళి గారు నాకు మంచి క్లోజ్. దానికన్నా ముందు నేను జయలవకుశ్ ఎన్టీఆర్ అన్న తన అదో స్టోరీ. వాళ్ళతో మంచి ట్రాప్ ఉంది, మంచి ట్రావెల్ ఉంది నాకు. మా పూణే, రాజస్థాన్ ఎక్కడెక్కడ తిరిగాం. మళ్ళీ ఈ సినిమా కలుసుకున్నాం. రేమో అని రా, ఒక టెంట్ హౌస్ దగ్గర వాకింగ్ షాట్ ఉంటుంది. నేనేంటంటే ఒక స్టెప్ ముందుకు వేసాను, స్టెప్ ఆ షాట్లో. 2 days అయిపోయింది. మహేష్ బాబు గారు మైక్లో రెమో ఇట్రా అన్నాడు. హీరోలు అసలు పిలవరండి. డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, మాస్టర్ వీళ్ళే చూసుకుంటారు. పిలిచేవారికి వీళ్ళిద్దరు ఉన్నారు కదా. చెప్పాం కదమ్మా సీనియర్ ఆర్టిస్ట్లో ముందుకు ఎందుకు వేసావు కాలు, ఇప్పుడు ఉంటుంది ఎల్లు తిడతారు అనుకున్నారు, బాగా తిడతారు ఎల్లు అని. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అప్పటికి 15 years అవుతుంది సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మైక్ లేదని అంటే నా ఇజ్జత్ ఉంటుందా? ఇంత కష్టపడి కాపాడుకుంటూ వచ్చిన ఇంకేమన్నా అంటారేమో అని చెప్పేసి వెళ్ళిన. దగ్గరికి వెళ్ళే వారికి వాళ్ళ మహేష్ బాబు గారి కోచర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు గుర్తుపట్టేశారు. వాళ్ళు ఫస్టే మాట్లాడేసుకున్నారు, ఏందమ్మా ఇంత వెయిట్ లాస్ అని చెప్పేసిన ఇట్లా స్టోరీ అని. ఈయనకు తెలియదు. పిలిచి ఈయన అంటున్నాడు వీళ్ళ కోచ్కి, దేఖా హిందీ హమ్ దేఖ రే సార్, హమ్ 3 दिन से देख रहे उनको అంటే నన్ను అడిగాడు, ఏంటినేమో ఇట్లా అన్నాడు. ఫస్ట్ డైలాగ్, ఆంబోతిలా ఉన్న మనిషి నువ్వు ఇట్లా అయిపోయినావు అని ఇట్లా అన్నాడు ఆయన. సార్ ఇట్లా ఈ సినిమా గురించి ఇట్లా తగ్గాను సార్, ఇట్లా వెయిట్ తగ్గాను అని చెప్తే, అవునా 2 నిమిషాలు ఆలోచించి నీ డైట్ ఏంది అన్న. డైట్ ఎవరు? డైట్ ఇట్లా ఓన్గా చేశాను సార్, బయట సినిమా ఇండస్ట్రీలో మీకు పేరు చెప్పొద్దు కానీ పేరు కావాల్సిన ఒకటి ఫిట్నెస్ కోచ్ ఒక అతను ఉన్నాడు, చాలా లక్షలలో అడిగాడు ఆయన డైట్ కోచ్కి. ఓకే, నేను లక్షలలో ఇస్తాను, ఇచ్చిన తర్వాత నేను రైస్ తిని అలవాటు ఉంది అంతా నేను చేస్తానా చేయనా? నేను ఉండేది అక్కడ సికింద్రాబాద్, అక్కడి నుంచి జూబ్లీస్ రావాలి, డైలీ జిమ్కి రావాలి, సెట్ కాదు అది. ఓన్గా ట్రై చేశాను సార్. నేను ఒక బుక్స్ కొనుక్కున్నాను, యూట్యూబ్ చదువుకున్నాను, మొత్తం అసలు న్యూట్రిషన్ అంటే ఏంది ఇది మొత్తం చదువుకొని ఓన్గా చేశాను అంటే షాక్ అయ్యాను. బాగుందా హెల్త్ అని చెప్తే బాగుంది సార్. ఫ్యాట్ అంటే ఏంది, మజల్ అంటే ఏంది, బాడీలో వాటర్ అంటే ఏంది, క్యాలరీస్ అంటే ఏంది, ఫ్యాట్, కార్బ్స్, సింపుల్ కార్బ్స్, కార్బోహైడ్రేట్ కార్బ్స్, ఇవన్నీ తెలుసుకొని డైట్ చేసి మొత్తం తగ్గాను సార్. న్యాచురల్గా తగ్గాను, ఏది కూడా తీసుకోలేదు, బాగా కష్టపడ్డాను. అందరు ఇదే అడుగుతున్నారు సార్ నాకు, ప్రతి ఒక్కరు అడిగింది ఏం తీసుకున్నావు, ఏం చేయించుకున్నావు, వెయిట్ లాస్ అయ్యారు, ఎంత కష్టపడ్డాను ఎవరు అడగట్లేదు సార్, మీరు అడిగారు కష్టం గురించి అడిగాను. గ్రౌండ్లో ఒక 1 kilometer నేను నడవలేకపోయాను, స్లోగా నడిచాను వెయిట్కి. అందరు సెల్ఫీలు చాలా అది ఉండేది. నా పక్క నుంచి ఏమన్నా ఉరికితే నేను షాక్ అయ్యండి, మన జన్మలో నేను ఉరుకుతాను అసలు అనుకునే. అట్లాంటిది అదే గ్రౌండ్లో ఆల్టర్నేట్ డేగా వీక్లీ 3 times 8 kilometers కంటిన్యూ రన్నింగ్ చేస్తాను ఇప్పటికైనా. స్టిల్ రన్నింగ్ అనేది ఇంకా నేను జీవితంలో మర్చిపోలేను. ఎక్సర్సైజ్, రన్నింగ్ అదే కంటిన్యూ చేస్తున్నాను. మహేష్ బాబు గారిది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు. సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టారు, ఆయనకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. అట్లాంటి ఫిట్నెస్ హీరో, సూపర్ స్టార్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఇక మహర్షి తర్వాత నాకు అవకాశం దొరకలేదు సార్తోని. వారణాసిలో ట్రై చేస్తాను, చూస్తాను, దాంట్లో దొరికితే చేస్తాను. బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో. ఎట్లా తగ్గడం గురించి మాట్లాడారు ఎక్కువ. మహేష్ బాబు గారు అంత పెద్ద హీరో గారు అండి, ఆయనకి ఏం అవసరం పాపం చెప్పండి. అంటే ఒక కష్టం తెలుసుకున్నవాడు కష్టం గురించి తెలుసండి. ఆయన చూడంగానే నేను ఫస్ట్ నన్ను అనుకున్నారు వెయిట్ లాస్ అంటే ఒక 5 kgs. ట్రైనర్స్ ఉంటారు పక్కన, వస్తారా? ట్రైనర్స్ ఉంటారు, ఆయనకు న్యూట్రిషన్ షూటింగ్ వస్తారా? వస్తారు, షూటింగ్ కూడా వస్తారు, అలా స్టాఫ్ ఉంటారు మొత్తం. కష్టం తెలుసు అండి, ఒక 5 kgs తగ్గాలంటే ఎంత కష్టమో ఆయనకు తెలుసు. ఆ కష్టం నన్ను అడిగాడు, నేను చెప్పిన ఆయనకు తెలుసా. కుర్చీ వేసుకొని కూర్చోబెట్టి అడిగాడు అండి నాకు రెస్పెక్ట్. నించోని కూడా కాదు, కూర్చోంటే నేను భయపడి కూర్చుంటే సూపర్ స్టార్ కదా నాకు, నేను అట్లనే ఉంచాను. కృష్ణ గారు మా ఫాదర్ పెద్ద అభిమాని అండి కృష్ణ గారికి. మా ఫాదర్ ఇప్పటికి కూడా మహేష్ బాబు గారు సినిమాలు చూస్తూ ఉంటారు. నాకు ఆ అవకాశం దొరికింది. మా అమ్మగారేమో చిరంజీవి గారికి ఫ్యాన్, మా నాన్నగారేమో కృష్ణ గారికి ఫ్యాన్, వివచ్చమైన ఫ్యాన్. మా నాన్నగారు కూడా చాలా హ్యాపీ అయ్యారు నేను భరత్ అనే సినిమా చేసిన తర్వాత. అట్లా ఆయనతో ర్యాప్ బెస్ట్ కాంప్లిమెంట్ నాకు నా జీవితం.
ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, అది నాకు మాత్రమే లోపల ఉండాలి, నేను వేరే వాళ్ళకి చెప్పలేను. అది మాత్రమే నేను పాటించుకుంటే ఇప్పటికి కూడా ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను బాడీ. ఏం చెప్పారు? ఉన్నాయి ఫిట్నెస్ గురించి, చెప్పండి పర్లేదు, ఆడియన్స్ వాళ్ళ మహేష్ గారి ఫ్యాన్స్ అన్నది తెలుసుకుంటారు కదా. ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ రెమో వెయిట్ లాస్కి బాడీ పెంచడానికి తగ్గడానికి డిసిప్లిన్ మెయిన్. అందరు అంటారు ఫస్ట్ డిసిప్లిన్ ఉంటే అన్నీ వస్తాయి, డైట్ వస్తుంది, ఎక్సర్సైజ్ అన్ని టైం టేబుల్స్ కరెక్ట్ మెయింటైన్ చేసినాం అనుకో, టైం టు టైం డిసిప్లిన్, టైం టు టైం జిమ్కి వెళ్ళాలా, టైం న్యూట్రిషన్. ఒకరోజు ఈరోజు ఏది పడితే అది తినేసాము, ఒక 4 రోజులు డైట్ చేసాము వదిలిపెట్టేసాం, అట్లా కాదు. జీవితాంతం మనకు బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అది మనకు ఆయన అదే పాటిస్తారు, నేను అదే పాటిస్తాను. ఇప్పటికైనా సరే నేను అన్నీ తింటాను, స్మాల్ సైజులో స్మాల్ మీల్ తింటాను, అది మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. పెద్ద వెయిట్ లాస్ వాళ్ళు పెద్ద వాళ్ళకు పరేషాన్ అవ్వడం అవసరమే లేదండి. బ్యాలెన్స్ డైట్ పెట్టుకొని సరే ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఫుల్ తినేసాం అనుకోండి, నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ మనము ఆ డైట్ కంట్రోల్లో పెట్టుకున్నామంటే వెయిట్ మీకు బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్సర్సైజ్ కరెక్ట్ చేసుకుంటా అంతే. వెయిట్ లాస్ పెద్ద సీక్రెట్ కాదు. ఎన్ని రోజులు పట్టింది మీకు 30 కేజీల దగ్గర? నాకు 18 months దాకా పట్టిందండి. 18 months నుంచి 2 years పట్టింది. తెలుగు వన్